హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే సాటర్డే కాబట్టి మేమందరం యాదగిరిగుట్ట వెళ్దామని ప్లాన్ వేసుకున్నాము. సో ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేచి అందరం రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యేసరికి అరౌండ్ 6:30 to 7 అయ్యింది. అప్పటికే ఫుల్ ఆకలేస్తుంది. సో ఇంట్లో టిఫిన్ చేసి వెళ్ళాలి అంటే చాలా డిలే అయిపోతుంది. సో బయటనే ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం అనుకున్నాము. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము అరౌండ్ 6:30కి. మా అమ్మమ్మ, మా కజిన్ సిస్టర్స్ అండ్ కజిన్ బ్రదర్స్తో. సో వీకెండ్ ఒక్కటే మాకు ఖాళీ ఉంటుంది కాబట్టి ఆ 2 days మేము ఏదైనా ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడైతే మేము ఫుల్గా బ్రేక్ఫాస్ట్ చేసేసాము. నేను బ్రేక్ఫాస్ట్ అంటే బయట ఇడ్లీ, నాకు బేసిక్గానే ఇడ్లీ ఇష్టం ఉండదు. సో నేను పూరి తింటాను ఎక్కడికి వెళ్ళినా సరే. ఫస్ట్ మై ప్రిఫరెన్స్ ఇస్ పూరి. అండ్ ఇక్కడ మా ఇద్దరు అమ్మమ్మలు చూస్తున్నారు కదా వెనుక, వాళ్ళు చూడ్డానికి అలా ఉన్నారు కానీ మాకంటే కూడా ఎక్కువ ఎనర్జెటిక్గా వాళ్ళు ఉన్నారు. అండ్ హియర్ ఈజ్ మై కజిన్ సిస్టర్ అండ్ మై కజిన్ బ్రదర్. మా హస్బెండ్ మీద కమెంట్స్ చేస్తున్నాం మేము, హెయిర్ సెట్ చేసుకుంటున్నాడని చెప్పేసి. మాకు ఈ లొకేషన్ చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత గ్రీనరీ ఉందో. యాక్చువల్లీ యాదగిరిగుట్ట మా ప్లేస్ నుంచి ఒక 1.5 hour to 1.5 hour వే, అంతే డిస్టెన్స్. 1.5 hour ఫ్రమ్ ఆర్ ప్లేస్. సో మేము వెళ్తూ మా కీసరగుట్ట కూడా చాలా దగ్గర. సో మేము కీసరగుట్ట కవర్ చేసుకొని వెళ్దాం అనుకున్నాం, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. సో మేము యాదగిరిగుట్టకు అయితే వెళ్ళిపోయాము. ఎర్లీ మార్నింగే లేచాం కాబట్టి మేమందరం ఫుల్గా స్లీప్ వేసేసాం కార్లో. కరెక్ట్ యాదగిరిగుట్ట వచ్చాక మా హస్బెండ్ లేపారు, లేగో ఇంకా యాదగిరిగుట్ట వచ్చేసింది అని చెప్పేసి. సో అక్కడ మీకు పైన చూస్తున్న బిల్డింగ్స్ అన్నీ కూడా స్టే చేసే వాళ్ళకి, నైట్ స్టే చేయాలి మోస్ట్లీ యాదగిరిగుట్ట వచ్చేవాళ్ళు లోకల్ వాళ్ళు కూడా, లోకల్ కాకపోయినా సరే 1 day నైట్ స్టే నిద్ర చెయ్యాలి అని అంటారు. బట్ మేమైతే నిద్ర ఏం చేయలేదు బికాజ్ మాకు చాలా దగ్గర కాబట్టి. బట్ చేయాలి అనుకున్న వాళ్ళు మ్యాండేటరీగా కాకపోయినా యూ కెన్ స్టే. సో అదే మనకు కనిపించేది టెంపుల్. మేము చిన్నప్పుడు యాదగిరిగుట్ట వచ్చినప్పుడు టెంపుల్ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ లాస్ట్ టైం మేము మా యానివర్సరీకి యాదగిరిగుట్ట విజిట్ చేసినప్పుడు చాలా డిఫరెంట్ ఉంది. నేనైతే ఇది యాదగిరిగుట్టనేనా అని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోయా. మా హస్బెండ్ అయితే బుర్ర తినేసాను, నిజంగా యాదగిరిగుట్టకే వచ్చామా, ఎంత బాగుంది టెంపుల్ అయితే, చాలా బాగుంది. అండ్ లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు మాకు పార్కింగ్కే 500 to 1000 ఏమో తీసుకున్నారు, నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. అండ్ ఈసారి పార్కింగ్ అస్సలు ప్లేస్ లేదు, పార్కింగ్ లైన్ చాలా పెద్దగా ఉంది. అండ్ మాకు టైం వేస్ట్ చేయాలని లేదు. సో మేము కిందనే కార్ పార్క్ చేసేసి ఇట్లా కింద నుంచి ఫ్రీ బస్సెస్ ఉంటాయి. సో ఫ్రీ బస్సెస్లో అయితే పైకి వెళ్ళిపోయాము. చూస్తున్నారు కదా చాలా లాంగ్ వే కార్ పార్కింగ్స్ అయితే ఉండిపోయాయి. అండ్ అనుకోకుండా మేము వెళ్ళిన సాటర్డే కాబట్టి మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ యాదగిరిగుట్టలో అంత రష్ ఉంటుందని చెప్పి. సో మేము వెళ్ళిన సాటర్డే కాబట్టి చాలా రష్ అయితే ఉంది. సో ఫైనల్లీ మేమైతే పైకి రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి. సో వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, లైక్ పైకి ఎక్కాలి వాళ్ళు అని చెప్పేసి. వాళ్ళైతే ఈజీగానే బ్యాటరీ వెహికల్స్లో వెళ్ళిపోవచ్చు. సో లాస్ట్ టైం మేము మా మామయ్య మా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు మా మామయ్య CRPF కాబట్టి మాకు టికెట్స్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. బట్ దిస్ టైమ్ టికెట్స్ అయితే తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఫోన్స్ అలౌ లేదు కాబట్టి మేము దర్శనం చేసుకొని వచ్చేసాం. సో కిందకు వచ్చి మా హస్బెండ్ కార్ తెచ్చేలోపు మాకు ఇక్కడ ఒక హార్స్ అయితే కనిపించింది. సో మా పాపకి యాక్చువల్లీ కౌస్ అన్న, హార్స్ ఇట్లాంటివి చాలా యానిమల్స్ అంటే షీజ్ అన్ యానిమల్ లవర్ అని చెప్పాలి. సో తనకు చాలా ఇష్టం. సో హార్స్ కనిపించగానే హార్స్ అని తను చాలా ఎగ్జైట్ అయిపోతుంటే సర్లే అని హార్స్ ఎక్కిచ్చాం. తను చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఆ తర్వాత కూడా ఎన్నిసార్లు అడిగినా సరే ఆ మూమెంట్ని తను రీకలెక్ట్ చేసుకుంటూనే ఉంటుంది, హార్స్ అని చెప్పేసి. సో ఇలా అయితే తను హార్స్ రైడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. మధ్యలో అయితే తను ఒకసారి హార్స్కి పైన హార్స్ హెయిర్స్ ఉంటాయి కదా, అవి చాలా ఇట్లా పుల్ చేసేస్తుంటే హార్స్ కంట్రోల్ అవ్వక అటు ఇటు వెళ్ళిపోతుంది కూడా. సో
ఇక్కడ మా హస్బెండ్ కార్ తీసుకొని వచ్చే టైంలో మేము ఇలా అయితే టైంపాస్ చేసాము. పర్ పర్సన్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. బట్ మా కజిన్ బ్రదర్ ఎక్కారు కాబట్టి మా పాపకి ఫ్రీయే, తను ఇంకా చాలా చిన్నది కాబట్టి. అండ్ ఇక్కడ మా హస్బెండ్ వస్తున్నారు. సో నేను తనకు చెప్పాను, ఆగండి వాళ్ళ డాడీ చూస్తారు తనని హార్స్ మీద అని చెప్పేసి. సో షీ రియల్లీ హ్యాడ్ ఏ గుడ్ టైమ్. హార్స్తో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. సో మేము ఆఫ్టర్ యాదగిరిగుట్ట స్వర్ణగిరి చాలా దగ్గర అని అంటే సరేలే వెళ్దాం అనుకొని మేము వెళ్ళిన డే చాలా అంటే పెద్ద ఎండగా ఏం లేదు, క్లౌడీ డే అని చెప్పచ్చు. బట్ హ్యూమిడిటీ అయితే చాలా ఎక్కువ ఉంది. సో వెళ్దామని స్టార్ట్ అయ్యాము స్వర్ణగిరికి. స్టార్ట్ అయ్యాక ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో ఇచ్చినంత హైప్ అయితే మాకు ఏం అనిపించలేదు స్వర్ణగిరిది. సో మేమైతే ఫస్ట్ టైం విజిట్ అయ్యాము స్వర్ణగిరి. యాక్చువల్లీ ఇలానే సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో చూసి అరే టెంపుల్ చాలా బాగుంది ఒకసారి విజిట్ అవుదాం. అండ్ మా అమ్మమ్మ వాళ్ళు ఊరికినే వాళ్ళు బయటకు వచ్చి ఇలా మనలాగా తిరగలేరు, ఇలా బయటకు వచ్చినప్పుడే సరే టెంపుల్ చూపిద్దాం, వాళ్ళు కూడా దర్శనం చేసుకుంటారు అనే ఒక థాట్ తోటే మేము స్వర్ణగిరి అయితే విజిట్ అయ్యాము. సో లోపల ఇలా కార్ పార్కింగ్ మీరు చూస్తున్నారు కదా, చాలా ట్రాఫిక్ ఉంది మేము వెళ్ళినప్పుడు. ట్రాఫిక్ ఇన్ ద సెన్స్ అక్కడ పార్కింగ్ స్లాట్స్ లేక చాలా వెహికల్స్ అయితే రోడ్ మీదనే ఆగిపోయాయి. బట్ మేమైతే అలానే వెళ్ళాము. మాకైతే చాలా ఆకలేసేస్తుంది. సో నేను చెప్పినట్టు ఇక్కడ హ్యూమిడిటీ అయితే చాలా ఎక్కువ ఉంది. సో స్వర్ణగిరిలో మెయిన్ థింగ్ ఏంటంటే పెద్దవాళ్ళు వస్తే వాళ్ళు నడవలేరు కాబట్టి వాళ్ళకి వీల్ చైర్ అసిస్టెన్స్ ఉంది. సో మాకు 2 అమ్మమ్మలు, మాకు లక్కీగా ఒక అమ్మమ్మ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో మాకు తనతో ప్రాబ్లం అవ్వలేదు. ఇంకొక అమ్మమ్మ అయితే తను యాక్చువల్లీ ఎక్కువ నడుస్తారు కానీ ఎక్కువ దూరం నడవలేరు, తనకి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది. సో మేము 500 డిపాజిట్ చేయాలి 1 వీల్ చైర్ కోసము. ఒక్క వీల్ చైర్కి 500 రూపీస్ డిపాజిట్ చేయాలి. సో 500 రూపీస్ డిపాజిట్ చేసి ఒక వీల్ చైర్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ కూడా మాకేం చెప్పారంటే మొబైల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పారు. బట్ ఇన్స్టాగ్రామ్లో ఈ సోషల్ మీడియాలో టెంపుల్ లోపల ఎలా ఫొటోస్ తీస్తున్నారో మాకు తెలీదు. అండ్ ఇంత మంచి టెంపుల్ కట్టినందుకు మంచి మేనేజ్మెంట్ అయితే ఉండాలి. మాకు అనిపించింది ఏంటంటే మేనేజ్మెంట్ ప్రాపర్గా లేదు అని చెప్పేసి. ఫ్రీ దర్శనం వాళ్ళకైతే చాలా పెద్ద లైనే ఉంది. మేము 50 రూపీస్ టికెట్ తీసుకున్నాము. ఇంకొకటి 1000కి 3 మెంబర్స్ అనుకుంటా ఆ టికెట్ ఒకటి ఉంది, 50 రూపీస్ టికెట్ ఒకటి ఉంది. సో మేమందరం 50 రూపీస్ టికెట్ తీసుకున్నాం. అక్కడ మేము క్లియర్గా అడిగాము దట్ ఈ 50 రూపీస్ టికెట్ లైన్లో వీల్ చైర్ వాళ్ళని తీసుకెళ్ళొచ్చా అని చెప్పేసి. సో మాకు తీసుకెళ్ళిపోవచ్చు, అదంతా 50 రూపీస్ లైన్ అంతా ఇదే అని చెప్పేశారు. సరే అని చెప్పేసి వెళ్ళాం. మేము వెళ్ళింది మేబీ లంచ్ టైం కాబట్టి అరౌండ్ 12 o'clock ఆ టైంకి వెళ్ళాము. 2 o'clockకి టెంపుల్ క్లోజ్, మళ్ళీ ఈవినింగ్ 4:30-5కి టెంపుల్ అయితే ఓపెన్ చేస్తారు. సో మేము వెళ్ళింది అరౌండ్ 12 కాబట్టి ఇంకా టెంపుల్ యాక్చువల్లీ క్లోజింగ్ టైం అయితే కాదు. బట్ మేము వెళ్ళినప్పుడు చాలా హెవీ క్రౌడ్ ఉంది. ఆ క్రౌడ్లో మేమైతే నలిగిపోయాము అనుకోండి. ట్రస్టర్స్ చెప్తుంటే చాలా మొత్తం ఇట్లా ప్యాక్ అయిపోయాము. మాకు బ్రీత్ తీసుకోవడానికి కూడా అవ్వలేదు. మా అమ్మమ్మ కూడా వీల్ చైర్లో ఇంకా మాకు నుంచున్న వాళ్ళకే అవ్వలేదంటే మా అమ్మమ్మ ఇంకా వీల్ చైర్లో కూర్చొని ఉన్నారు. ఆవిడికి ఇంకా ఎంత కష్టంగా ఉంటుంది. తనకు ఆల్రెడీ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. అండ్ ఇంకా అంత ఎలా అయిపోయింది అంటే చాలా సఫకేటింగ్ అయిపోయింది మాకు అక్కడ. సో ఇదైతే టెంపుల్. అక్కడ పర్వాలేదు కానీ ఇంత రష్లో ఇంత వేడిలో చిన్న పాపతో పెద్దవాళ్ళతో ఇబ్బంది పడడం కంటే ఇట్స్ బెటర్ వి విజిట్ ద టెంపుల్ నెక్స్ట్ టైం, మళ్ళీ ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి. సో నా పర్సనల్ సజెషన్ మేము ఫేస్ చేసింది ఏంటంటే వీకెండ్స్లో మటుకి ఇలాంటి హైప్ ఉన్న టెంపుల్స్కి మటుకి అస్సలు విజిట్ అవ్వద్దు. ఎందుకంటే పిల్లలతో పెద్దవాళ్ళతో చాలా ఇబ్బంది పడతారు. సో
నా పర్సనల్ సజెషన్ వీక్ డేస్లో ఇలాంటి టెంపుల్స్ విజిట్ అవ్వాలి అని చెప్పేసి. సో యా, దిస్ ఈజ్ హౌ మా ఫ్యామిలీ టైమ్ ఇన్ యాదగిరిగుట్ట అండ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్వర్ణగిరి. సో నా ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.